టన్ 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 టన్. ఏంటంటారా? బడి కొంటనోళ్ళ బడిగంట ఎండాకాలం సెలవులు ఒడిచినాయి, స్కూళ్ళు షాలైనాయి. ఇక పొరగాళ్ళు ఓయిలు పట్టుకొని సర్ది కట్టుకొని బడితో పట్టిరు. ఎంతైనా ఫస్ట్ రోజు బడి కదా మరి అట్లట్లా స్కూల్ మోకన పోయొద్దాం మనం. ఫస్ట్ పీరియడ్ అయిందో వరెవ్వా. ఇగో దగ్గర 2 నెలల తర్వాత బళ్ళు శాలనే కదా. అగుజూడురి పోరగాండ్లు ఎట్లా పోతురో, స్కూల్ ఎట్లా కలగల్లాడుతున్నాయో. పొద్దుగాలనే స్కూల్ డ్రెస్సులు వేసుకొని మంచిగా బూట్లు దొడుక్కొని బ్యాగు జంపకేసుకొని అమ్మ నాయనకు టాటాలు చెప్పుకుంటా బయలుదేరిర్రు. కొందరు పోరగాండ్లకు అయ్యో అప్పుడు ఎండాకాలం అయిపోయిందా, సంవత్సరం అంతా ఎండాకాలం ఉంటే ఏమో, సెలవులు ఇంకో 5-6 నెలలు ఇస్తే ఏమెత్తిపోవని అనుకున్నట్టున్నది. కొందరు పోరగాండ్లు ముఖం మార్చుకుంటూనే పోయిర్రు. అన్నట్టు ఇగో గీ బడిలో చూడుర్రి పోరగాండ్లకు పూలతోని స్వాగతాలు చెప్తుర్రు. కానీ ఫస్ట్ రోజే పిల్లగాండ్ల అవస్థలు పడ్డారట. సర్కార్ బల్లల్లా శానా మటుకు కరెంటు కనెక్షన్ సక్కగా సెట్ చేయలేదట. ఇక మంచినీళ్ళకు కూడా తక్లీఫ్ అయిందట. ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో టిఫిని మధ్యాహ్నం అన్నం పెట్టాలి కదా, కొందరికి అందలేదట. అగోగి అక్కేమంటుందో నూర్రి. పెట్టిన కాడికి అయితే రాలేదు బిల్లు. ఏ నెలది ఆ నెలకి వేస్తేనే కదా మాకు తెలిసేది. మేము అప్పులు తెచ్చి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పెడుతున్నాం. మేము కూడా పేదోళ్ళమే. పిల్లల ముఖం చూసి అటు ఇటు తెచ్చి పెట్టిన అన్ని సొమ్ములు అన్ని పోయినాయి. పిల్లలు మా గురించి వస్తారు. ఇవాళ టిఫిన్ లేదంటే చాలా మంది అయ్యో మాకు లేదా ఆంటీ అని అడుగుతాండ్రు. ఆ పిల్లలు మీరు పెట్టిండ్రు కదా ఆంటీ మాకు టిఫిన్ లేదా ఇవ్వాలా అని అంటారు. మరి ఏం చేయాలి, ఎక్కడి నుండి తేవాలి? మీరు డబ్బులు వేస్తేనే కదా మాకు వచ్చేటి. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బడిబాట కార్యక్రమం పెట్టి పిల్లగాండ్లను స్కూళ్ళకు పంపేది. ఈసారి ఆ కార్యక్రమమే ఏడగన వల్లే పిల్లగాండ్లు కూడా బడికి చాలా తక్కువ మంది పోయారు ఫస్ట్ రోజు. ఇక చేత్తో కూడా ఏడదాన్నే ఉన్నదట. మొత్తానికి బడి పిల్లగాళ్ళ చదువు ఫస్ట్ రోజు ఇట్లా నడిచింది.